హాయ్ ఫ్రెండ్స్, మా సన్నీ డ్రాయింగ్ వేస్తాడట ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వేస్తాడో. మా ఇంట్లో అందరికీ మంచి మంచి టాలెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే అందరిలా అంత కాదు కానీ ఎంతో కొద్ది గొప్ప. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, హౌసెస్ అన్నీ మంచి ఆర్ట్. వీళ్ళ స్కూల్లో ఎస్పిఆర్ సన్నీ మీది ఎస్పిఆర్ స్కూల్లో ఏంటంటే ఫ్రెండ్స్, దాని ప్రత్యేకత చదువు కంటే నాలెడ్జ్, స్కిల్స్ డెవలప్మెంట్ అనేది చేస్తారు. ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, స్కిల్స్ ఎలా ఉండాలి, చదువే ముఖ్యం కాదు అనేసి ప్రతి దాని మీద అసలు ఎంత ఈజీగా చిన్న పిల్లలు కూడా. నువ్వు ఏ క్లాస్ అన్నీ? 7th. కానీ సన్నీ ఇప్పుడు వచ్చే 7th క్లాస్. కానీ చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ ఎంత బాగా వేస్తాడంటే చూడండి ఫ్రెండ్స్, ఆయన ఏజ్కి మించేస్తాడు. ఏదో మా అన్నయ్య కొడుకు కదా అని చెప్పుకోవడం కాదు అని చూడండి ఫ్రెండ్స్ మీరే. అసలు ఎంత మా ఇంట్లో అందరికీ ఉన్నది టాలెంట్ అనేది. ఎవరైనా చూసుకుంటే వేస్తారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ చూడకుండా ఓన్గా వేస్తాడు. అసలు జీసస్ అయితే జీసస్ను డ్రా చేసిండు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా చేసిండంటే. నాకు ఇంతకుముందు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండే ఫ్రెండ్స్. ఆ యూట్యూబ్ ఛానల్లో నేను డ్రాయింగ్ బాగా పెట్టాను. మంచి సక్సెస్ అయింది. మంచి సబ్స్క్రైబర్స్ కూడా 8.9K సంథింగ్ ఎక్కువనే ఉన్నట్టుంది ఆ ఛానల్. అందులో కూడా డ్రాయింగ్స్ నేను బాగా వేసేది. అన్ని టాలెంట్, అన్ని స్కిల్స్ అనేది నేను అందులో చూపించాను ఫ్రెండ్స్. సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, డ్రాయింగ్, కుకింగ్, ఇంకా చాలా అంటే చాలా పేపర్ క్రాఫ్ట్ వర్క్ అనేది, ఇంకా కర్చీఫ్స్తోని వర్క్ అనేది, ఇంకా అసలు డిజైన్స్, ముగ్గులు, ఎంత మంచి మంచి డిజైన్స్ వేసేది, బార్డర్ డిజైన్స్ అన్నీ వేసేది ఆ ఛానల్. ఇప్పుడు ఆ ఛానల్ అనేది నేను రన్ కావట్లేదు. నేను దాన్ని పక్క పెట్టి మళ్ళీ కొత్త ఛానల్ అనేది గ్లోరీస్ వరల్డ్ అనేసి నా ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేశాను. మంచిగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇదే నా పాలసీ. కానీ నేనైతే యూట్యూబర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, నాకంటే పెద్దవాళ్ళు, వాళ్ళ అనుభవాలను నేను ఎప్పుడు తక్కువ అంచనా వేయను. వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను ఫ్రెండ్స్. నాకు నచ్చితే కనుక కొంతమందికి కల్మషం ఇట్లా అంటారు కదా, కుళ్ళు ఉంటుంది అని అంటారు. వీళ్ళ యూట్యూబ్ ఛానల్ వాళ్ళది ఎందుకు లేదు అందరినీ సపోర్ట్ చేస్తాను. నా కంటి దృష్టికి వచ్చిందంటే ఎవరిదైనా వస్తే చూస్తే కంపల్సరీ లైక్ కొడతాం, వాళ్ళకి కామెంట్ పెడతాం ఖచ్చితంగా. వీలుని బట్టి ఖచ్చితంగా. అది కూడా నాకు కూడా వర్క్ ఉంటుంది కదా, చాలా వర్క్ ఉంటుంది ఇంట్లో. అదో వర్క్ ఇదో వర్క్ చేసుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. నా వీడియోస్ అనేది వచ్చినప్పుడు అందుబాటులోకి వస్తే కంపల్సరీ నాది కనబడితే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆర్టిస్టులు వేసినట్టు వేస్తాడు ఫ్రెండ్స్, సింపుల్గా వేస్తాడు అసలు. అది ఇంకా డ్రాయింగ్ మీకు చూపించిన దానికంటే రియల్గా చూస్తే చాలా బాగుంది. ఇంకా నేను ఇందులో చూస్తున్నాను కదా, వీడియో షూట్ చేస్తున్నా, దానికంటే రియల్గా చూస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. అది ఏంటి సన్ని అసలు? ఒక హట్ అంట ఫ్రెండ్, HUT హట్. ఇది రియల్గా కంటే ఇంకా దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో ఏమో కానీ గుడిసె అంటారు కదా, ఎంత బాగున్నదంటే రియల్గా చూస్తే చాలా బాగుంది.
షేడింగ్ కూడా బాగా ఇస్తాడు ఫ్రెండ్స్. ఎంత మంచి మా సన్నీది మ్యూజిక్స్ కూడా చూడండి ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్లో మా అన్నయ్య వాళ్ళ చిన్న కొడుకులు మ్యూజిక్స్ ప్లే చేస్తారు, చక్కగా ప్లే చేస్తారు. నేను పాట పాడుతుంటే మ్యూజిక్ ప్లే చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, కొంచెం మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి. అందరు యూట్యూబర్స్ చూస్తుంటే అందరు డెవలప్ అవుతుంటారు. నేనైతే ఇది ఊకే హట్ అవుతా, నేను కూడా డెవలప్ కావాలి. మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు మా అలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయొచ్చు కదా. నాలా ఒంటరిగా బ్రతికే వాళ్ళ కోసం కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే చేసుకోండి. మిమ్మల్ని నేను మీకు నచ్చితేనే చేయండి ఫ్రెండ్స్. కానీ చూడండి కొంచెం నా ఛానల్ అనేది కొంచెం ముందుకు తీసుకెళ్ళండి, సపోర్ట్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి. నాకు తెలియకుంటే, మీకంటే చిన్నదాన్ని కదా, అనుభవం తక్కువ అంటే ఏజ్లో మీకంటే చిన్నదాన్ని కావచ్చు, పెద్దదాన్ని కావచ్చు. చిన్నదాన్ని అయితే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా నాకు కొంచెం ఇలా చేయండి, అలా చేయండి అని కొంచెం చెప్పండి. నేను కూడా నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్. నేర్చుకోవాలని నాకు బాగుంటుంది ఏదైనా. ఒక చేయితోని వీడియో షూట్ చేయాలి, ఇంకో చేయితోని కుకింగ్ అయినా ఆర్ట్ అయినా ఏదైనా చేయాలన్నా నేనే ఎవరు సపోర్ట్ తీసుకోను. ఎవరు ఉంటారు, నేను ఒక్కదాన్నే కదా ఫ్రెండ్స్. ఇంకా సపోర్టింగ్ ఉంటే ఇంకా మంచిగా ఎదగచ్చు, కానీ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి మెయిన్గా. అది లేదు కదా ఫ్రెండ్స్. ఏమన్నా తప్పులు మిస్టేక్స్ ఉన్నా కానీ నన్ను అర్థం చేసుకోండి కొంచెం. పిల్లలతోనే ఎక్కువ నాకున్న ప్రాబ్లమ్స్ కానీ అన్నీ. నాకులో మానసిక వేదన చాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఉంటా కాబట్టి ఎక్కువ అన్న పిల్లలు కానీ అక్క పిల్లలు కానీ స్కూల్స్ లేనప్పుడు వాళ్ళు హోంవర్క్స్ వాళ్ళకే మస్తు హోంవర్క్స్ ఉంటాయి. వాళ్ళకి అనిపిస్తే వాళ్ళతోనే ఎక్కువ స్పెండ్ చేస్తాను. అందులోనే ఆనందాన్ని వెతుకుంటాను, బాధను మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు ఏదో ఒక పని ఇదొకటి చేసుకుంటూ ఉంటాను. చాలా చెప్పుకోలేని కష్టాలు ఈ భూమి మీద ఉన్నామంటే ఇక కష్టాలనే తప్పదు. చూడండి ఫ్రెండ్స్, బాగా అబ్జర్వ్ చేయండి. ఏముంది అది సింపుల్ అని మీరు అనుకోకండి. దాని షేడింగ్ కానీ దానికి ఏమి ఇవ్వాలి ఏంటిది అనేది అసలు వీడియోలో ఎక్కువ కనిపించట్లేదు ఫ్రెండ్స్. అసలు నేను చూపిస్తాను. సన్నీ దగ్గర తీసుకురా సార్. అసలు ఎంత బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్. అసలు ఎంత బాగా వేస్తారంటే అసలు మా ఇంట్లో అందరికీ టాలెంట్స్ ఉన్నాయి. మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.